అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నువ్వా నేనన్నట్టున్నాయి. ముఖ్యంగా గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది. రేపు మాప నేతలంతా కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే నియోజకవర్గాలు ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏమైనా తారుమారు అవుతున్నాయా, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం మార్కాపురం. మరి మార్కాపురం నుంచి ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరి బరిలోకి దించిందో చూద్దాం. హియర్ ఇట్ ఇస్. వైసీపీ బరిలోకి దించింది అన్నా రాంబాబుని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది కందుల నారాయణ రెడ్డిని. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా హియర్ ఇట్ ఇస్. వైసీపీ బరిలోకి దించింది అన్నా రాంబాబు. ప్రొఫైల్ కనుక గమనిస్తే వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత, కాంట్రాక్టర్గా పనిచేశారు రాంబాబు. 2009లో ప్రజారాజ్యం నుంచి గిద్దలూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. అలాగే 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. ఇక 2019లో వైసీపీ నుంచి పోటీ చేశారు, గెలవడం జరిగింది అన్నా రాంబాబు. ఈసారి అనూహ్యంగా మార్కాపురం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు అన్నా రాంబాబు. ఇది ఈయనకు సంబంధించి అన్నా రాంబాబుకి సంబంధించి ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు కందుల నారాయణ రెడ్డి. ఈయన ప్రొఫైల్ కనుక గమనిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, డిజైన్ పలకల వ్యాపారి. అలాగే 2004లో తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు కందుల నారాయణ రెడ్డి. 2009 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2014 అలాగే 2019లో ఓటమిని చవిచూశారు నారాయణ రెడ్డి. అలాగే ప్రస్తుతం 5వ తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు నారాయణ రెడ్డి. ఇది వీళ్లకు సంబంధించిన ప్రొఫైల్. ముఖ్యంగా మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒంగోలు లోక్సభ స్థానంలో భాగం మార్కాపురం నియోజకవర్గం. రెడ్డి ఓటర్లు ఇక్కడ కీలకమైన మాట వినిపిస్తూ ఉంటుంది. మార్కాపురం, అలాగే తర్లుపాడు, కొనకలమిట్ల, పొదిలి ఈ మండలాలు మార్కాపురం నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక అలాగే ఇక్కడ ఈ మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి సామాజిక వర్గాల పరంగా ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 1,00,000 ఓట్లు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎస్సీ సామాజిక వర్గానికి 32,000 ఓట్లు, అలాగే యాదవ్ సామాజిక వర్గానికి 28,000 ఓట్లు, వైశ్య సామాజిక వర్గానికి 26,000 ఓట్లు, అలాగే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 19,000 ఓట్లు ఉన్న సినారియో ఇక్కడ మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, ఎవరి ఏ అంశాలను బేస్ చేసుకుని అక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించబోతున్నారు. శ్రీనివాస్, మార్కాపురంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది, ఏ అంశాలు ఇక్కడ ప్రభావితం చేయబోతున్నాయి? ఎస్హెచ్ఎన్ ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో ముఖ్యమైన నియోజకవర్గాల్లో మార్కాపురం కూడా ఒకటని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా మార్కాపురానికి ఒక రాజకీయ ప్రాధాన్యత, అదేవిధంగా కూడా చారిత్రాత్మకంగా, అదేవిధంగా భౌగోళికంగా ఉన్నటువంటి ఈ ప్రాధాన్యత ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి 2024 ఎన్నికలు రాజకీయ వేడి కూడా ముందుగానే రాజుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా కూడా ఇరు పార్టీ అభ్యర్థులు, అదేవిధంగా వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి అభ్యర్థులు అయితే ముందుకు పోతున్న పరిస్థితి. టీడీపీ నుంచి ఇప్పటికే కందుల నారాయణ రెడ్డి బరిలో ఉంటే ఇప్పటికే అక్కడ అన్నా రాంబాబు వైసీపీ అభ్యర్థిగా కూడా బరిలోకి వెళ్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది, నామినేషన్స్ కూడా ప్రారంభమైన ఈ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఏ అభ్యర్థికి ఈసారి మార్కాపురం నియోజకవర్గం నుంచి గెలుపు అందిస్తారు మార్కాపురం ప్రజలు అని చెప్పేసి ఇక్కడ ప్రధాన చర్చ అయితే నడుస్తుంది. మరోపక్క వైసీపీ నుంచి పోటీలో ఉన్నటువంటి అన్నా రాంబాబు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అదేవిధంగా అందించిన సంక్షేమ పథకాలు, ఇటీవల కాలంలో ప్రారంభించబడినటువంటి వెలిగొండ ప్రాజెక్టు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి వారిని ఓట్లు అడిగే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రానున్న కాలంలో వైసీపీ మరోసారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతాయని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం అయితే అన్నా రాంబాబు చేస్తూ గెలిపే లక్ష్యంగా అయితే ముందుకు పోతున్న పరిస్థితి. మరోపక్క టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి కందుల నారాయణ రెడ్డి మార్కాపురాన్ని జిల్లాగా చేస్తున్న ఒక ప్రధాన అజెండాగా మార్కాపురంని, పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేయాలి, అదే నా సంకల్పం అనే ఒక ప్రధాన ఎజెండాగా ప్రజల్లో సెంటిమెంట్ను ఊరిపోసి, అదేవిధంగా 2024 ఎన్నికలకు గెలిపే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అదేవిధంగా రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పేసి ప్రజలకు కూడా తెలియజేసి 2024 ఎన్నికలకు ఓట్లు దండుకునే పరిస్థితి కందుల నారాయణ రెడ్డి చేస్తున్న పరిస్థితి. కాకపోతే ఈసారి ఎందుకంటే మొదటి నుంచి కూడా అక్కడ కాంగ్రెస్కి, వైసీపీకి మంచి పట్టున్నటువంటి మార్కాపురం నియోజకవర్గంలో ఈసారి ఏ విధంగా ఉండబోతున్నాయి 2024 ఎన్నికల ఫలితాలను
మటుకు కొద్ది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే అన్నా రాంబాబు స్థానికేతరుడుగా, ఎందుకంటే స్థానికంగా అన్నా రాంబాబు మార్కాపురంలో ఉన్నప్పటికీ అన్నా రాంబాబు గిద్దలూరు నియోజకవర్గం నుంచి మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇవ్వటం, మొదటిసారిగా అన్నా రాంబాబు వైసీపీ నుంచి మార్కాపురం నుంచి బరిలో ఉండటం, ఇక్కడ ప్రజలు సహకరిస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. కాకపోతే వైసీపీ చేసిన అభివృద్ధి పనులు వైఎస్ జగన్మోహన్ మీద ఉన్న నమ్మకంతో నన్ను అయితే గెలిపిస్తారు, నాపై మంచి నమ్మకం ఉంది మార్కాపురం ప్రజలకు అని చెప్పేసి అన్నా రాంబాబు అయితే ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి. కాకపోతే ఇదే నాకు చివరి ఎన్నికలు, మరొకసారి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే 2009లో గెలిచిన తర్వాత 2014, 2019లో ఓటమి పాలైనటువంటి కందుల నారాయణ రెడ్డి ఇదే నా చివరి ఎన్నికలు, మరొకసారి అవకాశం ఇస్తే మార్కాపురాన్ని జిల్లాగా చేసి నా రుణం తీర్చుకుంటానని చెప్పేసి అయితే ప్రజలకు కూడా చెప్పుకునే పరిస్థితి. ఇరువురు వారి హామీలను ప్రజలకు తెలియజేస్తూ 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అయితే ముందుకు పోతున్న పరిస్థితుల్లో ఈసారి మార్కాపురం నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఆదరిస్తారు, ఎందుకంటే సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఆ జరిగిన అభివృద్ధి, జరగాల్సిన అభివృద్ధి మీద దృష్టి సారించి వైసీపీకి ఓట్లు వేస్తారా అనేది కూడా ఇక్కడ పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికైతే ఇరువురు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ నేనే గెలుస్తాను, మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఇటు వైసీపీ నుంచి అన్నా రాంబాబు, అటు టీడీపీ నుంచి కందుల నారాయణ రెడ్డి ఇరువురు అయితే ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి ఉంది. ఇక్కడ రాజకీయంగా అంతర్గతంగా పెద్దగా కుమ్ములాట్లు లేని ఈ నియోజకవర్గంలో ఇక్కడ కొద్దిగా ప్రశాంతమైన వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పటికీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి కందుల నారాయణ రెడ్డి టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు కలుపుకొని అయితే ఎన్నికల ప్రచారంలో చురుగ్గా ముందుకెళ్తున్న పరిస్థితి. ఒంటరిగా పోటీలో ఉన్నటువంటి వైసీపీ అయితే ఒంటరిగానే బరిలో దిగుతుంది. అదేవిధంగా పార్టీ శ్రేణులు కలుపుకొని అయితే ముందుకు పోతున్నారు. ఇక్కడ కాకపోతే ముఖ్యంగా ఓటు ప్రభావం ఉన్నటువంటి ఆయా సామాజిక వర్గాలు ఈసారి 2024 ముఖ్యంగా ఈసారి ఏ పార్టీకి వారు సహకారం అందిస్తారు, ఏ పార్టీకి విజయం అందిస్తారనేది మట్టికి పూర్తిగా కూడా ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా చివరి నిమిషం వరకు కూడా ఇక్కడ జరిగే ఎన్నిక ఉత్కంఠభరితంగా ఉండబోతుందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు సచిన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో అది మొత్తం అయితే మాత్రం మార్కాపురానికి సంబంధించి ఒక పోటీ వాతావరణం అయితే మాత్రం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతోంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. అక్కడ ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారు అనే అంశానికి సంబంధించి జూన్ 4 ఫలితాల రోజు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.